హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఎస్సి తరఫున ఎస్ఎస్సి కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో పలు పోస్టులకు జాబ్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అవి వచ్చి 14,582 ఉద్యోగాలకు భర్తీకి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చి సిజిఎల్ లెవెల్లో జరుగుతుంది అనమాట. దరఖాస్తులు తీసుకుంటుంది అనమాట. అంటే ఈ దరఖాస్తులు వచ్చి మనకి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన కదా, ఎస్ఎస్సి ద్వారా 14,582 ఉద్యోగాలకు నోటిఫికేషను విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషను వచ్చింది. కావున ఈ నోటిఫికేషన్కి వచ్చి మనకి అంటే అప్లికేషన్లో అంటే దరఖాస్తు ఫామ్లు, తెలుగులో చెప్పాలంటే దరఖాస్తు ఫామ్లు, ఇంగ్లీష్లో వచ్చి అప్లికేషన్లు 24 జూలై 4 నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. అంటే వచ్చే నెల జూలై 4, 2025 నుంచి దరఖాస్తులు స్వీకరణ జరుగుతుంది. అలాగే 5వ తేదీ నుంచి ఫీజు అంటే మనం ఏంటంటే మనం దాంట్లో ఏం చేస్తామంటే మనం దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత తెల్లారి అంటే మరుసటి రోజు నుంచి మనం ఫీజు చెల్లించడం జరుగుతుంది. అంటే 4వ తారీఖు నుంచి దరఖాస్తులు స్వీకరించిన 5వ తారీఖు నుంచి ఫీజు చెల్లించడానికి గడువు విధించడం జరిగింది. దీనికి ఏజ్ వచ్చి 18 నుంచి 32 సంవత్సరాల మధ్యలో ఉండాలన్నమాట. అంటే 18 సంవత్సరాల నుంచి 32 మధ్యలో ఉండాలన్నమాట. అంటే బీసీ వాళ్ళకి కొంచెం ఎక్స్టెన్షన్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ మధ్య ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా ఇవ్వటం జరిగింది. అలాగే ఈ దరఖాస్తులు చేసిన అర్హులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎంపికైన అంటే దరఖాస్తులు చేసిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ తర్వాత వాళ్ళకి జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళకి పే శాలరీ అనమాట. అంటే పే స్కేల్ అంటారు. పే స్కేల్ వచ్చి మినిమం 25,500 నుంచి 1,15,000 వరకు 15,100 రూపాయల వరకు జీతం లభిస్తుంది. టైర్ 1 పరీక్ష అంటే టైర్ 1 అంటే ఏంటంటే ప్రిలిమ్స్ అనుకోవడం మనం. టైర్ 1 వచ్చి ప్రిలిమ్స్ ఆగస్టు 13 నుంచి 30 వరకు. అంటే జూలై 4 నుంచి స్టార్ట్ అయితే అంటే ఒక 20 రోజులు ఇచ్చారనమాట గడువు. అలాగే టైర్ 1 అంటే ఏంటంటే ప్రిలిమ్స్ ఆగస్టు 13 నుంచి 30 వరకు జరుగుతుంది. అలాగే మెయిన్స్ వచ్చి అంటే టైర్ 2 అంటే మెయిన్స్ వచ్చి డిసెంబర్లో జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వచ్చి 14,582 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించటం జరిగింది. కావున ప్రతి ఒక్క విద్యార్థి 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి ఒక్క స్టూడెంటు లేకపోతే నిరుద్యోగులు, డిగ్రీ చేసి ఉండిన వ్యక్తులు ఎవరైనా సరే, ఆడైనా మగైనా ఎవరైనా సరే దీనికి దరఖాస్తు చేసుకోవాలని కోరటం జరిగింది. థ్యాంక్ యూ.